త్వరగా ఇవ్వరా. ఐరన్ చేయించుకోవడానికి డబ్బులు లేక ఈ పని చేస్తున్నా. ఒరే కుమార్, నువ్వన్నా ఇవ్వరా. సీను నువ్వురా. ఇప్పుడెలా? ఒరే బాబాయ్ గారిని బాత్తాను, వస్తారా? ఇంతకు ముందు ఇచ్చినవే తిరిగి ఇవ్వలేదు, ఇస్తాడంటావా? వాణ్ణి ఎలా బుట్లో వేయాలో నాకు బాగా తెలుసు. రండ్రా. బాబు ఆ బాధ ఏదేదో మాకు కూడా బాధరా, మేం కూడా ఎంజాయ్ చేస్తాం. పదండ్రా. ఆహా, ఎంత అందంగా ఉన్నావురా. నిన్ను చూస్తే ముద్దొస్తుంది. అచ్చం మన్మధుడిలా ఉన్నావు. ఏమందము. ఆహా, అందుకే అమ్మాయిలు పరిసిచ్చేది. బాబాయ్ బాబు, వీడేంటి నాకే రివర్స్ చేస్తున్నాడు? బాబాయ్, మా పెద్దమ్మ చనిపోయింది బాబాయ్. మళ్ళీ చనిపోయిందా? 4 రోజుల క్రితమే చనిపోయిందని చెప్పావు. పాపం, ఒకే మనిషికి ఎన్ని చావులు. అప్పుడు అలా చెప్పానా? ఇప్పుడెలా? అప్పుడు చనిపోయింది మా చిన్నమ్మ బాబాయ్, ఇప్పుడేమో పెద్దమ్మ. అంత ఘోరం జరిగిపోయిందా? ఒకరి వెంట ఒకరు అందరూ పోతున్నారు. కష్టాలన్నీ నీకే వస్తున్నాయి పాపం. బాబాయ్, నువ్వే వాడు ఊరిపోయేటట్లు చూడాలి. 500 సరిపోతాయా? 1000 రూపాయలు కావాలా? 1000 సరిపోతుంది బాబాయ్. విధవ పనులను చేయడానికి 1000 రూపాయలు సరిపోతుందా? సిగ్గులేని జన్మలు. ఏమయ్యా, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు పంపించింది చదువుకోవడానికా, ఇలా తిరగడానికా? బాబాయ్, నీకిష్టం ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు. ఇలా తిడితే మాత్రం బాగుండదు. అంత పరుషం ఉన్న వాడివి ఇంతకుముందు తీసుకున్న డబ్బులు తిరిగి వచ్చుగా. ఇస్తాం. ఎందుకేవో నీ దగ్గర ఎలా వసూలు చేయాలో మాకు బాగా తెలుసు. ఎంత అందంగా ఉన్నవే, అద్రిపోతున్నావు. వస్తావా? సరసానికి ఏం తక్కువ లేదు. ఎవరైనా చూస్తే ఎవరు లేరని తెలిసేగా వచ్చాను. ఎన్నాళ్ళి దొంగచాటు మార్గాలు. అయ్యగారేమో ఇంట్లో లేరు. ఆ కిట్టిగాడు ఉన్నా లేనట్టే. వాడికేం తెలిసి రుచులు తెలిసినా నన్ను వెంట చెప్పుకున్నావా ఏంటి? మనమేమన్నా అమిత్ పాటే ఋతుగ్రస్తు అనుకున్నావా? కహో నా ప్యార్ హే అంటూ తిరగటానికి లైసెన్స్ లేని దొంగ బండమమ్మా. జరగకూడదు ఏదైనా జరిగితేనో. అలాంటివి ఏం జరగకుండా నేను చూసుకుంటానుగా. అట్టగా అయ్యగారు, మళ్ళీ వచ్చి కలుస్తానుగా. ఏంటి బావగారు? ఇదిగో, నీకు తలలో సుండ్రు ఉందన్నావు కదా. అవును. ఈ మందు పూసుకో. సుండు తగ్గిపోతుంది అంటారా బావగారు? ఉన్ని పోసుగా తగ్గిపోవటానికి కదా. ఇక నీకు జీవితంలో సుండ్రే రాదు. ఎందుకంటే నీకు అసలు బొచ్చుంటే కదా సుండ్రు రావటానికే. దండాలే గారు, నువ్వు అక్కడేం చేస్తున్నావా? తమ కోసమే వెతుకుతున్నానయ్యా. ఏంటి, నేను వంటగదిలో ఉంటానేంది? అది కాదయ్యా, దాహంగా ఉంటాను, అలా వెళ్ళాను అంతే. సరేగానే ఆ మోహన్ గౌడ్కు ఒక లోడు రొయ్యలు పంపిస్తా. ఎలా? అరే, బాబాయ్ గారు వస్తున్నట్టుందిరా, అందరు సైలెంట్ గా ఉండండి. రేయ్, నా జేబులో డబ్బులు ఎవరు కాజేశారా? ఇంకెవరు తీస్తారు? మేమే తీసాం. ఈ రోజు బాబాయ్ సంగతి తెలుసాలి. అందుకని డబ్బులు మొత్తం కాజేస్తారా? 2 రూపాయలు ఉంటే ఇవ్వనరా. అవతల సౌమ్యకు ఫోన్ చేయకపోతే ఊరుకోదరా. ఆగరా, ఆగు. అదిగో బాబాయ్ గారు వస్తున్నాడు రా. వస్తున్నాడు. తొందరగా. రే, 2 రూపాయలు ఇవ్వనరా ప్లీజ్. బాబా గురించి మేము టెన్షన్ పడుతున్నా, మధ్యలో నీదేంది? రే, 2 రూపాయలు ఇవ్వనరా. సౌమ్యకు ఫోన్ చేయాలి. త్వరగా వేగన చూస్తారు. ఆగరా, షో అయిపోయేంత వరకు ఏమో. సరే, నా కర్మ. వెళ్ళి ఆ బూతు వాడిని బతిమాలుకుంటాను. చూడండి రా, డిస్టర్బ్ చేయకండి రా. మీరు కూడా చూడండి రా. నమస్తే
నమస్కారం సార్, బాగున్నారా? లేదయ్యో చెడిపోయాను, బాగు చేస్తావా? గుడ్ జోక్, వాట్ ఐ జోక్, వాట్ ఐ జోక్. డబ్బులు ఇచ్చే ఫోన్ చెయ్యి. ఇస్తాం. పర్సు మర్చిపోయాను, తెచ్చిస్తాను. అసలు నా దగ్గర డబ్బులు ఉంటాయి కదా నీకు ఇవ్వడానికి. ఇంకా రా. ఆ, అదేంటే వచ్చి రాగానే ఎగ్జిబిషన్ పెట్టావు? టీనేజ్ కురాని అనుకున్నావా? మెల్లమెల్లగా ముళ్ళోకి వచ్చి పనులు చేవే. ఆ, చిట్టి. రే రే నాకు కనబట్టలేదురా, అది తప్పుకురా. రవి 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 ముద్దుల గుమ్మ, నీవు రాకపోతే ఆగదులే రంగుల బొమ్మ. కోపమా నా పైన రావటేనైనా రవి రవి ఆ రవి రవి అబ్బో ఆ రవి రవి అబ్బో అమ్మ చిలిపి. అదర కొట్టేస్తున్నాడు రోయ్. నన్ను చూడేంట్రా? పిల్ల అదిరిందిరా. అవును రోయ్. స్క్రీన్ లేస్తుంది, సినిమా చూడొచ్చు. చూడండి చూడండి. హాయ్. మధ్యాహ్నం డబ్బులు అడిగితే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇప్పుడు క్యాంపస్ లో అందరినీ పిలిచి నీ బండారం బయట పెడతాం. ఒరేయ్, నన్ను నవ్వుల పాలు చేయొద్దురా. ముందు దాన్ని పోనివ్వండిరా. తర్వాత మనం మాట్లాడుకుందాం. తర్వాతనే ప్రసక్తే లేదు. ఇప్పుడే తాడో పేడో తేలాల్సిందే. ఒరేయ్, నీకు దండం పెడతాను, దాన్ని వదిలేయండిరా. సరే, ప్రతిభను ఆడుతున్నావు కాబట్టి దాన్ని పంపించేయి. ఆ, తప్పు. వసే రావే. నీ పద. వసే వెళ్ళవే, వెళ్ళు. బాయ్. అర్థమైంది అర్థమైంది. పొద్దున స్వరముగా చూశాను. ఇందా. మేమేమన్నా ముష్టివాడమా? కర్మ, నా కర్మ. ఏయ్, రేయ్, రేపు మందు దాగి బిర్యానీ తిన్నావరా? రే ఇప్పుడైనా 2 రూపాయలు ఇవ్వనరా. ఇదిగోరా 5 రూపాయలు. ఇవ్వరా. సౌమ్య, నేను చందుని. పెట్టేరా రాస్కల్. ఆ? ఏటికిటి బాబు, ఇందాకటి నుండి తెగ తిరిగేస్తున్నావు. ఏం లేదు రత్తాలు, లేపాను 3 సార్లు లేపాను. 3 సార్లు లేపినా లేలేదే. పోనీ ఇంకోసారి లేపలేకపోయావా? రోజు లేపక ముందే లేచేది. 3 సార్లు లేపినా లేలేదంటే 4వ సార్లు లేపితే లేస్తదా? లేకపోతే నన్ను లేపమంటే వద్దులే, బావగారికి తెలిస్తే నీకు లేపడం రాదా అని నా మీద సుర్రుబుర్రుమంటాడు. లేవకుండా లోపలేం చేస్తుందబ్బా? అదే అర్థం కావడం లేదు. పోనీ మనిద్దరం లేపుతావా? కదా పదా. సౌమ్య, అమ్మగారు, సౌమ్య, సౌమ్య అమ్మ సౌమ్య. ఏమ్మా, ఏమైంది నీకు? ఎన్నిసార్లు లేపినా లేవు? రాత్రి పడుకునేటప్పటికి బాగా లేట్ అయిపోయింది మావయ్య, అందుకే లెగలేకపోయాను ఉదయాన్నే. నీకేటైందోనని మీ మావయ్య ఒకటే టెన్షన్ పడిపోతున్నాడమ్మా.
ప్లీజ్ సౌమ్య, ఒక్కసారి నా మాట విని సౌమ్య. ఏమిటి ఇదంతా అలకేనా? రాత్రి బాగా నిద్ర పట్టిందా? పట్టే ఉంటుందిలే. ఈ స్విమ్మింగ్ డ్రెస్ లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అచ్చం సౌందర్యలాగే ఉన్నావు. షటప్. అలాగే కోపంలో సౌమ్య ఎలా ఉంటుందో అని అనుకున్నాను. పర్వాలేదు, కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు. నన్ను అర్థం చేసుకోవా? నాతో మాట్లాడదు. నీ పంతో నీదే గానీ నేను చెప్పేది వినవా? అంత లేటుగా ఎందుకు ఫోన్ చేసావు? నీ ఫోన్ రాకపోతే నేను నిద్రపోనని తెలీదా? తెలుసు సౌమ్య, ఆ కోతుముఖ నా దగ్గర డబ్బులు కాజేసి రాత్రంతా నన్ను అలరి పెట్టాడు తెలుసా? ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించవా? అలాగే. అది ప్లీజ్ సౌమ్య. మరి నసుకుడు ఎందుకు చెప్పు. నేను ఊరికెళ్తున్నాను. అమ్మకు ఒంట్లో బాగలేదు. 2 రోజుల్లో వచ్చేస్తాను. ప్లీజ్. మై గాడ్, 2 రోజులా? మదర్కి బాగాలేదన్నావుగా, త్వరగా వచ్చేయ్ సరేనా? అమ్మయ్యా, పర్మిషన్ గ్రాంటెడ్. ఒరే చందు, ఒక్క క్షణం నిన్ను చూడకుండా నేను ఉండలేనే. 2 రోజులు నిన్ను చూడకుండా ఎలా ఉండాలిరా? రే, నా వల్ల కావట్లేదురా. నిన్ను చూడాలనిపిస్తుంది. త్వరగా వచ్చేయరా. ఏందమ్మా నన్ను చూసి అట్ట తత్తరపడి పడుతున్నావేంది? అబ్బే ఏం లేదు, ఏం లేదు. ఏమి లేకుండా ఎందుకుంటది గానీ ఏదో ఉండాలే. ఏది ఆ ఫోటో ఏందో ఒకసారి చూపించమ్మా నా సిట్టి తల్లే. డాడీ, మరి 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 ఎందులే గానీ అంతగా తడబడుతున్నావంటే ఇది ప్రేమ జబ్బేలే. అబ్బో, అచ్చం వెంకటేష్ మాదిరిగానే ఉండాలే. మొత్తం మీద మంచి టైగర్ రొయ్యనే ఎన్నుకున్నట్టుండవే. అబ్బా, ఈ రొయ్యల భాష ఏంటి డాడీ? ఇంతకీ నచ్చాడా? నచ్చలేదంటే నువ్వు ఊరుకుంటావేంది? మనం తీసుకునే రొయ్య మంచిదో చెడ్డదో ఏ చేద్దో చూసుకొని కదా కొనుక్కుంటాము. అబ్బాయిని ఒకసారి ఇంటికి తీసుకురాకూడదు? రేపే తెస్తాను. అయ్యో, అబ్బో, ఈ పిలుపుతో ఇంకా ఇష్టపడుతున్నాను. రేపే తీసుకురా. థాంక్స్ అయ్యా, థాంక్స్. బంగారు తల్లి. త్వరగా కనెక్షన్ ఇవ్వరా, ఇప్పుడిప్పుడు అని మనసు తహతహలాడుతోంది. ఒరే మామ, చందుగాడు ఊళ్ళో లేకపోయేసరికి జైల్లోంచి విడుదలైనంత స్వేచ్ఛగా ఉందిరా. వాడిదేం పోతుందో గాని ప్రతి దానికి రిస్ట్రిక్షన్సే. వాడు ఎంజాయ్ చేయడు, మనల్ని ఎంజాయ్ చేయనివ్వడు. అరే, ఇప్పుడు మీరంతా అద్భుతాలు చూడబోతున్నారు. మీరందరూ కళ్ళార్పకుండా అలాగే చూస్తుండండి. మా ఫిగర్ అంటే అదిరా, ఒక్కసారి తాకితే చాలు జన్మ ధన్యమవుతుంది. ఒళ్ళంత నరాలు జుయి జుయి అని అంటున్నాయరా. ఏమైందిరా? కుమార్ గారు వాంతి చేసుకున్నాడు, జారిపడ్డా. నీ అప్ప నిలిపోతే చందు, చందు. హాయ్. హాయ్ సౌమ్య. అబ్బా, త్వరగా కిందకి రా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. అక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. పక్కకి తప్పుకోరా. ఇప్పుడు చెప్పు. మన పెళ్లి విషయం మా డాడీకి చెప్పేశాను. ఆహా, డాడీ ఓకే అన్నారు. వెంటనే నిన్ను తీసుకురమ్మన్నారు. మరెందుకు ఆలస్యం? వెళ్దాం పదా. అరే, అదృష్టం అంటే చందుగాడిదేరా. 2 రోజులు కనపడిపోయేసరికి సరాసరి రూమ్కే వచ్చేసింది.
ప్రేమంటే ఇదేరా? డాడ్, ఆ? చందు. నమస్కారం అండి. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను. ఆ. ఆ. కూకో బాబు. ఆ. చూడు, నా కూతురు ప్రేమించిందంటే నువ్వెవరో గొప్పింటోడు ఏంటో గానే. ఎవరు బాబు మీ అమ్మా నాన్న? మీరు అనుకుంటున్నట్టు మాది గొప్ప కుటుంబం కాదు సార్, మేము పేదవాళ్ళం. ఆ? ఏంది? నీ సూటు బూటు చూసి టైగర్ రైవ్ అనుకున్నానే. ఓర్ నీ పాసుగాల కాలువ రైవా? ప్రేమించేటప్పుడు ఆస్తులు అంతస్తులు చూడక్కర్లా, తేరగా దొరికిందని అబ్బో ప్రేమించేసినవా? మీ ఆస్తి అంతస్తు చూసి సౌమ్యని ప్రేమించలేదు, సౌమ్య మంచి మనసు చూసి ప్రేమించాను. నా కూతుర్ని ప్రేమించినవు కాదల్లే. నువ్వు ప్రేమించేటప్పుడు నా కూతురు తాహతేమిటి, నీ తాహతేమిటి, అదేమన్నా గమనించినవా? 10 నెలల పసికందప్పుడు నా బిడ్డకు తల్లి చనిపోతే జోలె పట్టుకుని ఇల్లిల్లు తిరిగి పూట గడుపుకున్నాను. 4 డబ్బులు సంపాదించుకుని ఇంత వాడినయ్యాను. అలాంటిది నీలో ఏమి చూసుకొని నా కూతుర్ని నా ఆస్తిని నీ చేతిలో పెట్టాలయా? చూడండి రామదాస్ గారు, ఈ డొంక తిరుగుళ్ళు ఎందుకు? చెప్పవలసిందేదో సూటిగా చెప్పండి. నేను చెప్తున్నా, నీలో దమ్ముంటే డబ్బు సంపాదించి నా ముందుకు రా. అప్పుడు నా కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తాను. అర్థమైంది నీ మర్మం. సంపాదిస్తాను. నీ కోసం కాకపోయినా నా సౌమ్య కోసమైనా సరే నేను డబ్బు సంపాదిస్తాను. నా ఛాలెంజ్ నెరవేరుస్తాను. గుడ్ బై, వస్తాను. డాడీ, చందు ఏడి? నా మీదే ఛాలెంజ్ చేసి వెళ్ళాడమ్మా. సారీరా ఇలా జరిగినందుకు. ఇప్పుడు ఏం జరిగింది? అంతా మన మంచికే. ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తాడనుకోలేదు. సౌమ్య, మీ నాన్న అన్న దాంట్లో తప్పేమీ లేదు. ఇప్పుడు ఎలారా? ఒక రకంగా మీ నాన్న నా కళ్ళు తెరిపించాడు. ప్రేమ వేరు జీవితం వేరని నాకు తెలియజేశాడు. ఈ విషయాన్నే ఛాలెంజ్గా తీసుకోలేని నేను రేపు నేను సుఖపెడతానని గ్యారంటీ ఏమిటి? సంపాదిస్తాను. ఎలాగైనా సరే డబ్బు సంపాదించిన తర్వాత నీకు నాకు పెళ్లి. ఈ పంతాలు పట్టింపులు చూస్తుంటే నాకేదో భయం వేస్తుందిరా. చందు, ఇక్కడున్నావా? నీకోసం మీ రూమ్కి వెళ్ళాను, ఎక్కడెక్కడో తిరిగాను. చూడ్డానికి అమ్మాయికలా కనిపించావు గాని బంగారం లాంటి అమ్మాయిని ప్రేమలో పడేశావు. తంతే గార్ల బుట్టులో పడినట్లయింది నీ పని. ఎందుకు వచ్చారో చెప్పండి. ఎందుకేమిటి? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మీ పెళ్లికి మా అయ్యగారు రొయ్యల రామదాస్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. యువక చేస్తారా? అమ్మాయి గారు నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలని నిద్రాహారం మాని కూర్చుంది. అది చూసి అమ్మాయి గారికి ఏమవుతుందని కంగారు పడి కంగు తిన్నమ్మ అయ్యా మీ దగ్గర రావడానికి మోహన్ చెల్లక నన్ను రాయభారిగా పంపారు. వెళ్ళి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పండి. చూడు చందు, కోపంతో అలా అంటున్నావు కానీ నిజంగా నీకు ఇష్టం లేదు చెప్పు. చెప్పవయ్యా. పంత వదిలిపెట్టి ఓ చిరునవ్వు నవ్వయ్యా. నవ్వు. పెళ్లికల వచ్చేసింది బాబు. అయ్యా చందు భయ్య, ప్రేమ పరీక్షలో పాస్ అయ్యావు భయ్య. ఇక మిగిలింది ఒకే ఒక పరీక్ష, పెళ్లి పరీక్ష. పెళ్లికి పరీక్ష పెట్టరా? స్వప్నానికి రిహార్సల్స్ లా పెళ్ళంటే పెళ్ళే.